అందరికీ నమస్కారం. నా పేరు వై వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. కోడుమూరు నియోజకవర్గంలో గత 35 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కోడుమూరులో ఉన్న పెద్దలు గౌరవనీయులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారి చొరవతో ఎమ్మెల్యే దస్తగిరి గారు ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాడు. ఆ చేసే పనులు బహుశా వైసీపీ వాళ్ళకి కనిపించడం లేదేమో. అయ్యా, ఎవరైతే ఆదిమూలపు సురేష్ గారు, మీకు ఒకటే చెప్తున్నాము, మీరు ఒకసారి గమనించండి. మీరు ఎలక్షన్లు పోటీ చేయకముందు నుంచి కూడా మీరు గమనిస్తే వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది కోడుమూరులో. తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందనేది మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. మీరు కూటమి ప్రభుత్వానికి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూటమి ప్రభుత్వాలు చేస్తున్న మేలును వెన్నుపోటుగా ఒక కార్యక్రమం చేశాడు. ఆ కార్యక్రమంలో సాక్షాత్తు ఆదిమూలపు సురేష్ గారి పక్కన నిలబడి జీతూరి ప్రవీణ్ కుమార్ అనే అతను కోడుమూరుకు సంబంధించిన మాజీ సర్పంచ్. సో ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదు. మా పెద్దలు, మా కూటమిలో పెద్దలు, మా నియోజకవర్గంలో గౌరవనీయులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎన్ని ఉపాధి హామీ పథకాలలో ప్రజలకి తీసుకుని ముందుకెళ్తున్నాడు. ఆ ఉపాధిలో ఎన్నో రకాల, మీరు చూస్తే సి బెలగల దగ్గర రోడ్డు గత 30-35 సంవత్సరాల నుంచి చాలా అధ్వానంగా ఉండేది. అలాంటి రోడ్లు కానీ, పోలికల దగ్గర రోడ్డు కానీ, మరి రిజర్వాయర్ పనులు కానీ, రైతులకు మేలు చేసే సమస్యలు కానీ, ఒక కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చింది అంటే ఆయన గడప కట్టి సాయం అడిగే పొజిషను ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కలిగి ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి గౌరవనీయులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మా విష్ణువర్ధన్ రెడ్డి అన్న. కావున లోకల్లో కోడుమూరులో దస్తగిరి గారు చేస్తున్న అభివృద్ధి కూడా మీకు, ఎందుకంటే ఆయన కూటమి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు కూడా చూశారు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని అన్యాక్రాంతులు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలో, మీరు అది గమనించాలా. అలాంటిది ఇక్కడ చోటు లేదు అలాంటిది జరగడానికి. ఎందుకంటే నిక్షేపపాతంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో, ఒక విజన్ తోటి మన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ముందుకు తీసుకెళ్తున్నాయి. సో అలాంటి వాళ్ళు ఆయన విమర్శిస్తూ వ్యక్తిగతంగా, అంటే ఎక్కడో టీడీపీ కార్యాలయం కడితే మీరు మాట్లాడడానికి అది కరెక్ట్గా కాదు. నేను దాదాపుగా మా జనసేన పార్టీ స్థాపించిన 2014లో వచ్చిన తర్వాత 2019 అనుకుంటాను, 2019లో ఒక జనసేన పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడానికి ఆ కాలువ ఉన్న అవతల ఒక బిల్డింగ్లో మేము ప్రయత్నించినాం. కానీ అప్పుడున్న వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో దాన్ని ఓపెన్ చేయలే. అలాంటి సంస్కృతి మాకు లేదు. ఇప్పటికీ ఆ బిల్డింగ్లో అలానే ఉన్నాయి మేము ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్కి సంబంధించిన విషయాలు. కానీ ఏ పార్టీకి సంబంధించిన వాడా, మనవాడా, పరవాడా అని చూడడం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు తలుపు తడితే ఆయన మంచి చేసే కార్యక్రమం చేస్తున్నాడు ప్రజలకి. అంటే ఎందుకోనంటే ఆయన ప్రజల మంచిని ఆకాంక్షించే వ్యక్తి. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు దస్తగిరి గారు, ఎంపీ గారు నాగరాజు గారు, అలాగే మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రజల మేలు ఆకాంక్షించి పనిచేస్తున్నారని చెప్పడానికి ఏ విధమైన సంకోచం లేదు. మీరు ఏదైనా పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ పోయి తలుపు తట్టాలి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీ ప్రభుత్వంలో చేసిన దానికంటే కూడా 100 రెట్లు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అది గమనించండి. దయచేసి వ్యక్తిగత విమర్శలకి రావద్దండి. ఒకసారి ఓపెన్గా ఆయన ఏదన్నా మీకు
చెప్పాలనుకుంటే మాత్రము చాలా ఇబ్బంది అయిపోతుంది. కావున దయచేసి నేను చెప్పేది వైసీపీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాము, కోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. నేను మొన్న ఒక హైదరాబాదు మీటింగ్కి పోతే జాతీయ నాయకుడు, సిపిఐ నాయకుడు నన్ను అడిగారు, నీవు వెంకటరాముడు కోడుమూరు నియోజకవర్గం కదా, ఇప్పుడు బాగా అభివృద్ధి జరుగుతుందంట. పాపం అది ఎప్పటి నుంచో పాత కక్షలతోటి ఫ్యాక్షన్ విజయంలో అది చాలా ఇబ్బంది పడిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది కోడుమూరు. నిజంగా మనం మంచి ఆకాంక్షించాలనే మాట నాతో షేర్ చేస్తున్నాడు. సో అలాంటి పెద్దలే నిజంగా అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మీరు ఇక్కడ లోకల్లో ఉండి మీకు కనిపించడం లేదంటే అది నిజంగా మీకున్న అంధత్వము. సో దయచేసి మీరు విమర్శించడానికి ఏదైనా పాలసీల మీద మాట్లాడండి, కానీ వ్యక్తిగతంగా పోతే మాత్రము అది ఎవరికి మంచిది కాదని తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ.